తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అత్యవసర సమావేశంలో జీవో నెంబర్ 38 అమలుపై ఆందోళన వ్యక్తం చేసింది. బదిలీలో పారదర్శకత లేకపోవడంతో వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని కోరారు. స్పౌస్ కేటగిరీ ప్రాధాన్యత ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని సంఘం డిమాండ్ చేసింది. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, అవసరమైతే సేవల నిలిపివేతకు సిద్ధమని హెచ్చరించింది. మినిస్టర్ గారు 10 సార్లు చెప్పారు వీళ్ళకి ఇచ్చేయండి అని. అయినా కూడా అధికారుల నుంచి ఏమాత్రం స్పందన రాలేదు. ఇంకొకటి, అన్ని డిపార్ట్మెంట్లు జీవో 38లో బ్యాన్ మళ్ళీ జూన్ 1 నుంచి బ్యాన్ మళ్ళీ పెట్టారు. మా కోసం అని చెప్పేసి మళ్ళీ 6 days ఎక్స్టెన్షన్ చేశారు. 31 daysలో అన్ని డిపార్ట్మెంట్లు కంప్లీట్ అయ్యాయి. మాకు 6 days ఎక్స్టెన్షన్, 6 days ఎక్స్టెన్షన్ ఇచ్చినా కూడా ఇంకా కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఇది ఎవరి తప్పు? మాకు అప్పచెప్పిన మా అసోసియేషన్ వాళ్ళు కూర్చొని వారం రోజులు కంప్లీట్ చేసేవాళ్ళు. ముఖ్యమైన విషయము, ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ అని ఒకటి ఈ మధ్య తీశారు. ఇది ఎంత అన్యాయం అంటే, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎంప్లాయీ హెల్త్ కార్డ్ ఎవరైనా ఇస్తారండి? మేము గవర్నమెంట్ని అభ్యర్థించేది ఒకటే, విధి విధానాలు కూడా ఏవీ లేవు దాంట్లో. చెప్పకుండా కట్ చేశారు ప్రీమియంలు, వైఫ్లకు, హస్బెండ్లకు, అందరికీ కూడా. సో ఎవరు తప్పు, ఏది తప్పు? గవర్నమెంట్కే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాము. 38 జీవోని యథాతథంగా అమలు చేసేటట్లుగా అధికారులకు హుకుం జారీ చేయమని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ముందు వరుసలో ఉండి పోరాడిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని అవమానపరుస్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ పరిస్థితిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. జీవో 38 వారు ఏదైతే ట్రాన్స్ఫర్స్ కోసం ఇష్యూ చేశారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ రాత్రి 12 గంటల దాన్ని మేము సైకిల్ నోటీస్ చేయాలి. రేపు 12 గంటల వరకు ఎక్స్టెండ్ చేసిండ్రు. ఇప్పుడే ఆర్డర్ చూశాను. మీరు ఏది చేసినా కూడా మా ఆఫీసు పేర్లకు రిటెన్షన్ ఇవ్వకుంటే రేపు ఆల్రెడీ మేము డిక్లేర్ చేసినాము. ఓపీ సర్వీసెస్ అన్ని, ఎలక్టివ్ సర్వీస్, థియేటర్స్ అన్ని బంద్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డాక్టర్లు కదిలి వస్తున్నారు. ఈ రాత్రికి ఇక్కడికి 200-300 మంది డాక్టర్లు కదిలి వస్తున్నారు. ఖబర్దార్ అని చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మమ్మల్ని అవమానపరిస్తే మాత్రం దానికి అంతకన్నా ఎక్కువ మనం ప్రభుత్వానికి జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఈరోజు సమ్మెకు పిలుపునిచ్చి ఈరోజు ప్రెస్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ జీవో 38 ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నదో, గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో 38నే మరి తుంగలో దొక్కి జీవో 38ను అమలు చేయకుండా ఉంటున్నారు. కాబట్టి ఈరోజు మేము సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. రేపు ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఉస్మానియాలో ఉన్న అన్ని దవాఖానాలలో ఓపీ సర్వీసెస్, తర్వాత ఎలక్టివ్ సర్వీసెస్, ఆపరేషన్లు అన్నీ కూడా మరి బంద్ చేయడానికి అన్ని జిల్లాలలో కూడా స్టేట్ వైడ్ సమ్మెకి ఈరోజు పిలుపునిచ్చినాము. మరి ప్రజలు మరి దీన్ని అస్వస్థకు గురవుతారు. కాబట్టి కనీసం మమ్మల్ని ఏది అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రజలకు కూడా మేము వేడుకుంటా ఉన్నాము. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ని తెలంగాణ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఎఫ్డబ్ల్యూ కమిషనర్, కమిటీ ఏదైతే ఉన్నదో, ట్రాన్స్ఫర్స్ కమిటీ ఏదైతే ఉన్నదో చాలా ఉల్లంఘిస్తున్నారు జీవో 38. అందులో లాంగ్ స్టాండింగ్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత 3 సంవత్సరాలు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అయితే ఈరోజు లాస్ట్ డేట్ వచ్చింది. లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా మేము కార్లకి చెప్పులు అరిగేటట్టు మరి వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. మరి ఎక్కడ కూడా మరి ఈ రోజు వరకు కూడా ఓపెన్ అయితే అని చెప్పేసి మరి ఇప్పటి వరకు కూడా పాపం మరి మా డాక్టర్లకి కనీసం రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్కి ఇప్పటి వరకు కూడా అవకాశం రాలేదు. మన సీఎం గారు ఇచ్చిండ్రు వరము, హెల్త్ మినిస్టర్ గారు వరం ఇచ్చిండ్రు, కానీ మన క్రిస్టినా మేడం మరి ఎందుకు కనికరిస్తలేదు మాకు తెలియదు. 10 రోజులు లీవ్లో పోతుంది మేడం. ట్రాన్స్ఫర్ జీవో వచ్చినాక కూడా 20 రోజులు ఏం పని చేయరు వీళ్ళు. 20 రోజులు పని చేయకుండా ఇంకో 6 రోజులు 15 రోజులు ఎక్స్టెన్షన్ అడుగుతారు. ఎక్స్టెన్షన్ దేనికండి? అన్ని డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి, పోస్టింగ్లు ఇచ్చేసి జాయిన్ కూడా అయిపోయారు. ఎందుకండి ఇది? మా ఆఫీస్ బేరర్స్కి మా జెన్యూన్ డిమాండ్ ఇది. మేము ఏం కొత్తగా అడుగుతలేం. మా రైట్, దట్ ఈస్ అవర్ రైట్ విచ్ అవర్ సీఎం and our health minister has given.
మేము ఎందుకు మీరు ఇస్తలేరు? మీకు ఏమి ఇబ్బంది? మా ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని మీరు అణిచివేయాలని ధోరణితో ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. అందుకే రేపటి నుంచి మేమైతే యథావిధిగా ఇంతకుముందు మా వాళ్ళు సీనియర్స్ ప్రకటించినట్టు మేమైతే 100% సమ్మెకు పోతాము. మీరు నన్ను ఉంచినా తీసేసినా పర్వాలేదు. ఒకవేళ మీరు మాకు ఎగ్జామ్షన్ ఇయ్యని పక్షంలో నాకు విఆర్ఎస్ ఆప్షన్ ఇవ్వండి. విఆర్ఎస్ తీసుకుంటాం. మేమందరం విఆర్ఎస్ తీసుకుంటాం. మా అయ్య నాకు 2 ఎకరాలు పొలం కొనిచ్చి నేను వెళ్ళి పొలం దున్నుకుంటా. నాకు అవసరం లేదు ఈ జీవితం. ఎందుకండి మేము ఇంతగానో 13-14 సంవత్సరాల నుంచి అసోసియేషన్ కోసం పనిచేసుకుంటా మాకు వచ్చే ఒకటే ఒక బెనిఫిట్ ఎగ్జామ్షన్. మేము ప్రైమరీ మెంబర్స్ కోసం వందల పనులు చేసినాం. మాకు ఎందుకు ఇవ్వకూడదు?